బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ సీఎం జగన్ పైన హీరో శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు పేటీఎం బ్యాచ్ ద్వారా నా సినిమాపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నా సినిమాని ఆపగలరు కానీ శివాజీని ఆపలేరు అంటూ సెన్సేషనల్ కామెంట్స్. మరో పక్కన ఇటు సిబిఐ కేసులున్న వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పక్కన పెట్టాలి అంటూ ఇటు ప్రధాని మోదీని కోరారు. ఇటు జగన్ సీఎంగా ఉన్నప్పుడే నన్నేం చేయలేకపోయారు, ఇక ఇప్పుడేం చేస్తారు, అలాగే నాతో పెట్టుకుంటే జగన్కే మంచిది కాదు, పేటీఎం బ్యాచ్ నన్ను అనవసరంగా గెలికింది అంటూ మొత్తానికైతే ఇటు శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. 2019 తర్వాత పొలిటికల్గా అంత యాక్టివ్గా లేకపోయినా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి ఇటు మాజీ సీఎం జగన్ని ఉద్దేశించి మాట్లాడడం. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతోటి రాపిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు పిల్లనాయాళ్ళు బాధపడటానికి. కానీ రే, నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అయినా ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటదని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు రాబాయ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది రాబాయ్, రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్దని ఊహించుకోండి. మనందరికంటే ప్రకృతి గొప్పది రాబాయ్, గుర్తుపెట్టుకోండి. వ్యవస్థ గురించి ఆలోచించాలి కానీ ఎవడో ఒకటి డబ్బు సంపాదించుకుందాం జనం మీద అని వాడి కోసం వాడిచ్చే 1000 రూపాయలు, 4000, 10,000, 20,000, 1,00,000, 2 లక్షల రూపాయల కోసం ఎంతమంది భావితరాల భవిష్యత్తు ఆడుకుంటారా? మీరంతా బుద్ధుందంటారా మీకేమన్నా? మనందరం ఏమి లేకుండా ఇంత దూరం వచ్చాం కదా. మాట్లాడుకుందాం రాబాయ్, రేపు నుంచి మాట్లాడదాం మీ నాయకుడి గురించి, మీ పేటీఎం బ్యాచ్ గురించి. ఇంకా ఉన్నారు తీస్తా. ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్నా నేను. మీరు నా బతుకు దాకా వచ్చారు చూసారా, ఒక్కొక్కటి చూద్దాం. ఇటు హీరో శివాజీ ఏపీకి సంబంధించిన స్పెషల్ స్టేటస్ గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, నేను ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలతో ఉంటాను, డబ్బు కోసం కాదు, ప్రజల డబ్బు కోసం కాదు అంటూ మొదట ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇటు తన సినిమా రిలీజ్ అవ్వక ముందే కొంత ఫాలోవర్స్ ఉన్న కొన్ని ప్రొఫైల్స్ రిలీజ్ కూడా అవ్వలేదు, అప్పటికే సినిమా గురించి బ్యాడ్గా రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవర్రా అని కొద్ది ఆరా తీసే ప్రయత్నం చేశాను, ఆ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేశాను. ఇదంతా ఎక్కడో తేడా కొడుతుందని అనిపించింది. సినిమాని ఆపగలరేమో, నన్ను ఆపలేరు. ఈ పేటీఎం బ్యాచ్లు 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు తీసుకొని ఇటు
ఫ్యూచర్ జనరేషన్స్ భవిష్యత్తుని వాళ్ళు నాశనం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు ప్రధాని మోదీని కూడా ఉద్దేశించి మాట్లాడారు. సిబిఐ మీద నమ్మకం, ఇంకా ప్రజల్లో నమ్మకం, గట్టి నమ్మకం కలగాలంటే కనుక ఖచ్చితంగా సిబిఐ కేసులో ఉన్న వ్యక్తులందరినీ కూడా రాజకీయాల నుంచి పక్కన పెట్టాలి. ఇంకా రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఇటు మాజీ సీఎం జగన్ ఉద్దేశించి, ఆ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, మీరు పవర్లో ఉన్నప్పుడే నన్ను ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు అన్న మాట కూడా మాట్లాడారు. మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. 2019 తర్వాత ఇటు పొలిటికల్గా యాక్టివ్గా లేని హీరో శివాజీ ఇప్పుడు ప్రస్తుతానికి నా సినిమాలు నేను చేసుకుంటున్నా, నా జోలికి రాకండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. రేపటి నుంచి మాట్లాడుకుందాం మీ నాయకుడి గురించి, మీ గురించి అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీని గురించి అసలు ఈ వివాదం గురించి నిజంగా అసలు సినిమాకి సంబంధించి ఏంటి అనేది లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే నిజంగానే వాస్తవంగా కొన్ని రివ్యూస్ ఎవరైనా రాశారా? సినిమా గురించి బ్యాడ్ రివ్యూస్ కూడా రాశారా? కళ్యాణ్, ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా సోషల్ మీడియా ద్వారా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, హీరోలు అందరూ కూడా. దాదాపుగా సినిమా రిలీజ్ కు ముందే, సినిమా రిలీజ్ అవ్వకుండానే సినిమా చూసినట్లుగా సినిమాపై రివ్యూలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. అది నిజానికి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది పక్కన పెడితే, మానసికంగా కోట్లు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలకు, అలాగే కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మానసిక క్షోభన అయితే మిగులుస్తోంది. దీనిపై గత కొంతకాలంగా టాలీవుడ్ లో చాలా చర్చ అయితే జరుగుతోంది. అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై పలు కంప్లైంట్లు ఇవ్వటం కూడా జరిగింది. సో ఇప్పుడు శివాజీ హీరోగా నటించిన సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూతిని, ఈ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాపై కూడా నెగటివ్ ప్రచారం, సినిమా ఫ్లాప్ అని, అలాగే డివైడ్ కాకుందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షం అవడంతో శివాజీ కూడా ఆశ్చర్యపోయారు.